అందరికీ నమస్కారము. జాతీయంగా మరియు అంతర్జాతీయంగా చాలా కమిటీలను ఏర్పరిచి చిన్న పిల్లలపై జరుగు లైంగిక నేరాల గురించి స్టడీ చేసినారు. వారిలో వారికి ఈ స్టడీ యందు తెలిసిన విషయం ఏమిటంటే లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతము. కనుక ప్రతి దేశము యందు ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రతి దేశంలో చిన్నపిల్లలను లైంగిక నేరముల నుండి రక్షించడానికై చట్టాన్ని ఏర్పరచవాలని నిర్ణయించినారు. అందులకు అనుగుణంగానే భారతదేశం నందు కూడా ఒక చట్టాన్ని ఏర్పరిచినారు. దాన్నే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012, పోక్సో యాక్ట్ 2012. అంటే లైంగిక నేరముల నుండి చిన్నపిల్లలను రక్షించడము. అయితే ఈ చట్టంలో చాలా నేరాలను నిర్వచించినారు. తర్వాత భారీ స్థాయి శిక్షలను కూడా నిర్దేశించినారు. అంతేకాకుండా దర్యాప్తు త్వరితగతిన జరిగేటట్లు, కోర్టులో విచారణ కూడా త్వరితగతిన జరిగేటట్లు, తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వాతావరణంలో ఈ యొక్క చర్యలన్నీ జరిగేటట్లు ఏర్పరిచినారు. తర్వాత దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ది యాక్ట్ ప్రొవైడ్స్ చిల్డ్రన్ ఫ్రమ్ వేరియస్ సెక్సువల్ అఫెన్సెస్. ఎలాంటి అఫెన్సెస్ అంటే సచ్ యాజ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్టు, తర్వాత అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్టు, తర్వాత మామూలు సెక్సువల్ అసాల్టు, అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్టు, తర్వాత మనకు సెక్సువల్ హరాస్మెంటు. అంతేకాకుండా ఈ యొక్క ఫోనోగ్రఫీ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన ఛాయాచిత్రాలను అంటే లైంగిక పరమైన చర్యలను చూపెడుతూ ఈ యొక్క తీసే చిత్రాలను, వీటికి సంబంధించి డెఫినేషన్స్ ఉన్నవి. తర్వాత శిక్షలను కూడా భారీ స్థాయిలో పెట్టినారు. అయితే ఈ చట్టంలో ఇంకా కొన్ని ప్రత్యేక విషయంలో ఏంటంటే ఎవరికైనా సరే ఈ నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసినదో తప్పకుండా తెలియజేయవలసిన చట్టరీత్యా బాధ్యతను ఏర్పరిచినారు. అలాగే పోలీస్ వారు కూడా వీటికి సంబంధించిన నేరాలకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసు నమోదు చేయవలెనని, తర్వాత ఒకవేళ సదరు కేసులను రిజిస్టర్ చేయకపోతే లేదా ఈ యొక్క సమాచారం తెలిసి చెప్పకపోతే దానిని కూడా నేరముగా పరిగణించినారు. అందులో కూడా శిక్ష ఏర్పాటు చేసినారు. అంతేకాకుండా ఈ యొక్క బాధితుని పేరు బయటకు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోబడినవి. ఎవరన్నా ఐడెంటిటీని డిస్క్లోజ్ చేస్తే వారికి కూడా శిక్ష పడేటట్లు ముఖ్యంగా వీడియో ప్రొసీజర్స్ను కూడా దీంట్లో ఏర్పరిచినారు. తర్వాత దీంట్లో అన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా తప్పుడు దరఖాస్తు ఇస్తే వారికి కూడా శిక్ష ఏర్పరిచినారు. సో ఇలా చాలా ప్రత్యేకతలు దీంట్లో ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది చైల్డ్ అంటే ఎవరు? ఒక వ్యక్తి 18 సంవత్సరములు నిండని వ్యక్తి అంటే ఎవరు? బాలిక కావచ్చు, బాలుడు కావచ్చు, లేదా ట్రాన్స్జెండర్ కూడా కావచ్చు. ఇప్పుడు మనకు ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ట్రాన్స్జెండర్ కూడా పర్సన్ కింద వస్తాడనమాట. అంటే మేల్, ఫిమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ముగ్గురికి ఇది వర్తిస్తుంది. తర్వాత దీనిలో ఏ విధంగా చేసినారంటే దర్యాప్తు ఎందు కానీ లేదా కోర్టులో జరిగే విచారణ ప్రక్రియలో కానీ చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వాతావరణంలో అన్ని చర్యలు తీసుకునేటట్లు ఏర్పరిచినారు. తర్వాత బాధితుని ఇష్టం వచ్చినట్లు ప్రశ్నించడానికి కూడా వీలు లేదు. తర్వాత బాధితురాలకు సంబంధించిన వకీలు, వాళ్ళకు సంబంధించిన బంధువులు కూడా కోర్టులో ఉండవచ్చు. తర్వాత వాళ్ళు అడగవలసిన ప్రశ్నలను కోర్టు వారికి చెప్తే కోర్టు వారే అడుగుతుంది. తర్వాత నేరస్తుడు ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేయడానికి వీలు లేదు. ముఖ్యంగా క్యారెక్టర్, కాండక్ట్ సంబంధించిన ప్రశ్నలు వేయడానికే వీలు లేదు. తర్వాత ఇంకా అన్నిటికన్నా ముఖ్యం అంటే దర్యాప్తు త్వరితగతిన చేసేటట్లు 2 నెలలు టైం పెట్టినారు. అంతేకాకుండా కేసు విచారణ కూడా కోర్టులో ఒక ఏడాది లోపల కంప్లీట్ అయ్యేటట్లుగా ఏర్పరిచినారు. ఇట్లా పలు రకాలైన విషయాలను ఈ చట్టంలో చెప్పబడినాయి. వాటి గురించి మనం ఇప్పుడు ఒకటి వెనుక ఒకటి క్లియర్గా మాట్లాడుకుందాం. పోక్సో యాక్ట్లోని అపరాధాలు. ఫస్ట్ సెక్షన్ 3 పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ యొక్క డెఫినేషన్ ఇచ్చినారు. ఇది ట్రెడిషనల్ ఫామ్లో జరిగే సెక్సువల్ ఇంటర్ కోర్సుకు ఎక్స్టెండెడ్ మీనింగ్ చెప్పినారు. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే సెక్షన్ 3లో పెన్నీస్ను వెజినల్లో కానీ, యూరెత్రాలో కానీ, మౌత్లో కానీ, యానస్లోకి టు ఎనీ ఎక్స్టెంట్ పెనట్రేట్ చేసినా లేదా ఆ చైల్డ్ను తనతో ఆ విధంగా చేయమని చెప్పినా లేదా అతని సమక్షంలో వేరే వ్యక్తితో చేయమని చెప్పి పురికొల్పినా ఇది ఒక పద్ధతి. రెండోది
పెన్నీస్కు బదులుగా ఆ చైల్డ్ వెజినల్ కానీ అంటే యోని, యురెత్రా మూత్రం ద్వారం కానీ, మౌత్ నోటిలో కానీ, లేకపోతే యానస్ గుదము ద్వారంలోని కానీ ఒక వస్తువును, పెన్నీస్కు బదులు ఒక వస్తువును లేదా అతని శరీరంలోని ఏదైనా భాగమును ఎంత మేరకు చొప్పించిన టు ఎనీ ఎక్స్టెంట్ లేదా ఆ చైల్డ్ను తనతో ఆ విధంగా చేయమని లేదా ఇతరులతో తన సమక్షంలో ఆ విధంగా చేయమని ప్రేరేపించిన. మూడోది సి, చైల్డ్ శరీరంలో ఏదైనా భాగాన్ని బెండింగ్ చేసుకుని వెజినాలో కానీ లేదా యురెత్రా అంటే మూత్రద్వారంలో కానీ యానస్లో కానీ చొచ్చిపోయేటట్లుగా చేయమని చెప్పి లేదా చేయించిన లేదా ఆ చైల్డ్ తనతో కానీ ఇతర వ్యక్తితో కానీ ఆ విధంగా చేయమని ప్రోత్సహించిన. తర్వాత డి, ఇక్కడ ఆ వ్యక్తి ఆ చైల్డ్తో నోటిని ఉపయోగించి వెజినాకు కానీ యానస్లో కానీ మూత్ర ద్వారాలను కానీ తాకించిన లేదా ఆ వ్యక్తి తన నోటిని ఉపయోగించి ఆ చైల్డ్ వెజినలకు కానీ యానస్ను కానీ యురెత్రాలో కానీ తాకునట్లుగా రుద్దడము లేదా ఆ చైల్డ్ను ఆ రకంగా చేసేందుకు ప్రేరేపించిన లేదా తన సమక్షంలో ఇతరులకు ఆ విధంగా చేయమని ఉసిగొల్పిన అట్టి దానిని పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. అంటే దీనివల్ల మనకు తేలింది అంటే ట్రెడిషనల్ పద్ధతిలో కాకుండా ఎక్స్టెండెడ్ మీనింగ్ చెప్పబడింది. ఈ విధంగా ఏది చేసినా సరే దాన్ని పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. అదే మనం భారతీయ న్యాయ సంహితలో చూస్తే సేమ్ ఇదే మాటలు చెప్పినారు, దాన్ని రేప్ అని అంటారు. సో దీనికి శిక్ష సెక్షన్ 4లో చెప్పబడింది. 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా జీవిత కారాగార వాసము మరియు జరిమానా విధించబడును. తదుపరి నేను 2వ పార్టులో మిగతా విషయాలు చెప్తాను.